హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ముఖ్యమంత్రి. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల అలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి సమానమైన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన విషయం తెలిసిందే. పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డిఎస్సి ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు వంటి హామీలను నెరవేర్చి శభాష్ అనిపించుకున్నారు. ఈ తరుణంలో మిగిలిన హామీలను కూడా దశల వారీగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలోని ప్రభుత్వ స్కూలుకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 7,784 మంది విద్యార్థులను విజ్ఞాన విహారయాత్రకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్ర పరిధిలో ఒక్కో స్టూడెంట్కు 200, ఇతర రాష్ట్రాలకు 2K చొప్పున ఖర్చు చేస్తామంది. నిధుల కేటాయింపు, విద్యార్థుల ఎంపికపై సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులిచ్చారు.